హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో మనకు నాగ్పూర్ డివిజన్లో 1079 ఖాళీలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇప్పుడే రావడం జరిగింది, జస్ట్ 5 minutes బ్యాకే. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ అయితే ఇస్తా ఉన్నాను అనమాట యూట్యూబ్లోన. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే కండక్ట్ అయితే చేయడం లేదు. మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే కనుక మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి మార్కులని బేస్ చేసుకొని మిమ్మల్ని డౌన్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. అక్కడ మీకు సర్టిఫికేట్ మార్కులని ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తీసి సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. అండ్ దీనికి వచ్చేసి ఎలాంటి మెడికల్ లిస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్ అయితే పెట్టాడు, క్వాలిఫికేషన్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మంచి కొద్దిగా బూస్ట్ అవుతుంటారు అనమాట. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా ఉంది స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, అండ్ ప్రజెంట్ మనకు ఏఎల్పీ నోటిఫికేషన్ కూడా ఇచ్చిందనమాట. అలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ డారింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి కేవలం 399కి విత్ 1 year వ్యాలిడిటీ ఇస్తూ ఉన్నాము. ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ వెళ్ళాడితే నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది దీనికి. అండ్ అప్లై స్టార్ట్ అనేది మనకు May 19th, 2026 అంటే మనకు ఈ రోజు నుంచి అనేది లింక్ అనేది యాక్టివేట్ అయింది. అండ్ నోటిఫికేషన్ కూడా మనకు జస్ట్ ఈ రోజు రావడం జరిగిందన్నమాట. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై లాస్ట్ డేట్ మనకు June 18, 2026. నెక్స్ట్ మంత్ 18వ తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళు ఈ డేట్స్ మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్లో మనకు ముందుకు వచ్చేసి ఏజ్ లిమిట్ అనమాట. May 19, 2026 మనకు ఈ రోజుకి మీరు ఏజ్ అయితే కౌంట్ చేసుకోవాలి. మనకు మినిమం ఏజ్ లిమిట్ 15 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 24 years ఉన్నటువంటి యువర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కనుక 29 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 27 years వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకు 10 years అయితే ఉంటుంది. అంటే మనకు 34 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా మీకు కింద మనకు డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే ఎవరు వాళ్ళు May 19th నుంచి 2002 అండ్ May 19th, 2011 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అఫీషియల్ వెబ్సైట్ది. లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓవరాల్గా 1079 పోస్టులు అయితే మనకు ఖాళీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. 2 divisions మనకి ముందుగా నాగపూర్ డివిజన్లో వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 977 వేకెన్సీ అయితే ఉన్నాయి ఖాళీ అయితే. ఇక ఇంకొకటి వచ్చేసి మనకు మోతీబాగ్ ఏదైతే డివిజన్ ఉందో అక్కడ వర్క్షాప్లో వచ్చేసి 102 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓవరాల్ మనకు 1079. అయితే ఇక్కడ మీరు ట్రేడ్ వైజ్గా కూడా చూసుకోవచ్చు. దీని ముందుగా వచ్చేసి మనకు ఓవరాల్గా 23 ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఫిట్టర్కి వచ్చేసి మనకు ఓవరాల్గా 90 వేకెన్సీ ఉన్నాయి. కార్పెంటర్కి 41, వెల్డర్కి 22, కోపాకి 158, ఎలక్ట్రీషియన్కి 267, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ 25, ప్లంబర్కి 33, పెయింటర్కి వచ్చేసి 44, వైర్మెన్కి 46, ఎలక్ట్రానిక్ మెకానిక్కి 21, మెకానిక్ డీజిల్కి 124, మిషనిస్ట్కి 17, టర్నర్కి 5, అండ్ డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి 1, నెక్స్ట్ మనకు హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్కి 3, అండ్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్కి 5, గ్యాస్ కట్టర్కి వచ్చేసి వేకెన్సీ లేవు. స్టెనోగ్రాఫర్ హిందీకి 11, అండ్ కేబుల్ జాయింటర్ 21, డిజిటల్ ఫోటోగ్రాఫర్కి 2, డ్రైవర్ కమ్ మెకానిక్కి 2, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్కి 23, మాసన్కి వచ్చేసి 16. అయితే ఇక్కడ మనకు మ్యాక్సిమం వచ్చేసి ఎక్కువ పోస్టులు వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రీషియన్కి కానీ, అదేవిధంగా మెకానికల్ డీజిల్ కానీ ఇలాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు. యువర్ వాళ్ళకి కానీ, ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ, ఓబీసీ వాళ్ళకి కానీ, ఈడబ్ల్యూఎస్లకు కానీ. అదేవిధంగా మనకు ఫిజికల్ హ్యాండ్ వరకు రిజర్వ్ చేశారు. ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కూడా వేకెన్సీ రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇది నాగ్పూర్ డివిజన్లోన. అదేవిధంగా మనకు మోతీబాగ్ ఏదైతే డివిజన్ ఉందో వర్క్షాప్లోన 102, ఫిట్టర్కి 44, వెల్డర్కి 6, నెక్స్ట్ మనకు కార్పెంటర్కి 10, పెయింటర్కి 4, టర్నర్కి 4, స్టెనో ఇంగ్లీష్కి వచ్చేసి 3, ఎలక్ట్రీషియన్కి 18, కోపాకి వచ్చేసి 13. ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకు వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అయితే ఒక నెంబర్ అయితే అడుగుతుంది.
మీరు ఏ డివిజన్లో ఉన్నటువంటి వేకెన్సీ మీరు అప్లై చేసుకుంటున్నారు అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మోతీబాగ్లో ఉన్నటువంటి వేకెన్సీకి అప్లై చేస్తే ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అయితే ఒకటి ఉంది కదా, E0520270249 అనేది, అది అక్కడ ఎంటర్ అయితే చేయాలి మీరు అప్లై చేసేటప్పుడు. ఒకవేళ నాగ్పూర్ డివిజన్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి, నేను అక్కడనే అప్లై చేసుకుంటా అంటే కనుక ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్ కోడ్ నెంబర్ అవుతుంది కదా, ఈ ఎస్టాబ్లిష్ కోడ్ నెంబర్ అయితే మీరు అక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కనుక అక్కడ మీరు నోటిఫికేషన్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఆ నెంబర్ అనేది. ఇక నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి మెట్రికులేషన్ అయితే పాస్ అయి ఉండాలి 10th క్లాసు. అండ్ 10th క్లాస్లో కూడా మీరు కంపల్సరీగా 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అంతకంటే తక్కువ వస్తే కానీ మీరు అప్లై అయితే చేయొద్దండి. సెకండ్ వచ్చేసి మనకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. మనకు ఎన్సీబీటీ కానీ ఎన్సీఏటీ కానీ, అంటే మనకు నేషనల్ స్టేట్ కానీ సెంట్రల్ లెవెల్లో కానీ మనకు సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు సెలక్షన్ విల్ బి ఆన్ ద బేస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద మనకి అయితే క్యాండిడేట్ హూ అప్లై అగ్నెస్ట్ ద నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేస్తారు కదా, ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి మీకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట, అంటే ప్రిపేర్ చేస్తారు. మీకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలంటే మనకు 50% మీకు అబవ్ మార్కులు అయితే వస్తేనే మీకు మెరిట్ లిస్ట్ తీయడానికి ఛాన్స్ అయితే ఉంటుందని మెసేజ్ చేస్తున్నారు. కాబట్టి 10th క్లాస్లో కానీ అండ్ అదేవిధంగా ఐటీలో కానీ మీకు 50% అబవ్ మీకు మార్కులు వస్తేనే అప్లై చేసుకోండి. అండ్ మనకి ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారు, ఏ విధంగా సెలెక్షన్ చేస్తారంటే కదా, ముందుగా షార్ట్ లిస్ట్ చేసి మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు అనమాట. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత అక్కడ మీకు వచ్చినటువంటి మార్కుల్ని మీరు అప్లై చేసేటప్పుడు అయితే మెన్షన్ చేస్తారు కదా మార్కులు, అవి మీరు తీసుకునే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేస్తారు. అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసి అన్నీ కూడా ఓకే అనుకుంటే కనుక మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్కి. ఒకవేళ మీరు ఏదైనా మిస్ మ్యాచింగ్ కానీ అప్లోడ్ చేసింటే అండ్ మిస్ మ్యాచింగ్గా మీరు మార్కులు కానీ ఎంటర్ చేసింటే కనుక మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేస్తారన్నమాట, ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినా కూడా. కాబట్టి చూసుకోండి. అండ్ కేవలం మనకు 10th క్లాస్ అండ్ ఐటీలో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని మాత్రమే మనకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో కూడా మనం అంటే మన డాక్యుమెంట్స్ ఒరిజినల్ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనకు సెలెక్ట్ అయితే చేసి ట్రైనింగ్ అయితే పంపించడం అయితే జరుగుతూ ఉంది. అయితే మరి ఇక్కడ మనకు ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు ఇవి ఏదైతే కూడా అప్రెంటిస్ కింద మనకు భర్తీ చేస్తారు అనమాట. అప్రెంటిస్ వచ్చేసి ఏం లేదు బ్రదర్, మనకు రైల్వే డిపార్ట్మెంట్లోన ఏవైతే జోన్స్ ఉంటాయి కదా, నాగ్పూర్ డివిజన్ అని ఇంకా కొన్ని డివిజన్స్ ఉంటాయి. అలాంటి డివిజన్లో మీరు ఏ దానికైతే అప్లై చేసుకుంటారో ఆ డివిజన్లో మీరు అప్లై చేసినటువంటి ట్రేడ్లోన ఆ ట్రేడ్కి సంబంధించిన వర్క్ అంటే మీరు 1 year పాటు మీరైతే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్రెంటిస్ అంటారు. పూర్తి వర్క్ అయితే వాళ్ళే నేర్పిస్తారు 1 year పాటు విత్ స్టే ఫండ్. మీకు ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అయితే ఇస్తారన్నమాట. అది 7,000 నుండి 12,000 వరకు పర్ మంత్ స్టే ఫండ్ అయితే ఇస్తారు 1 year పాటు. ఇక మనకు 1 year వచ్చేసి మీకు తర్వాత ఏం చేయాలంటే ఆఫ్టర్ 1 year తర్వాత అప్రెంటిస్షిప్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే అప్కమింగ్ రైల్వే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ కానీ అలాంటి నోటిఫికేషన్స్కి పర్మనెంట్ ఉద్యోగాలు అవన్నీ కూడా అలాంటి నోటిఫికేషన్కి అప్రెంటిస్ చేసినట్టు వాళ్ళకి సపరేట్గా కొన్ని పోస్టులు రిజర్వ్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళకంటూ కొంత కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది మనకు ఎగ్జామ్స్లోన, మీకు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మంచి ప్రాజెక్ట్ అనమాట ఇది. చూడండి ఒకసారి, ఇంట్రెస్ట్ క్యాండిడేట్లు మాత్రమే ట్రై చేయండి దీనికి. ఇక నెక్స్ట్ మనకు మెడికల్ ఫిట్నెస్. మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారు కదా, మీరు అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అప్పుడు మీరు మెడికల్ సర్టిఫికేట్ అయితే మీరు మీ లోకల్ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ తోటి గెజిటెడ్ డాక్టర్ తోటి మీరు చెకప్ చేయించుకొని మీకు ఎలాంటి ఇష్యూస్ లేవు, మెడికల్ ప్రాబ్లమ్స్ లేవని అతను సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు మెడికల్ టెస్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, అంటే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ తీసుకొని. ఇక నెక్స్ట్ ఫైనల్గా మనకు హౌ టు అప్లై. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పాను కదా. మనకు May 19th, 2026 నుంచి June 18th, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి www.apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు. ఈ నోటిఫికేషన్ మనకు నిన్న నైట్ అయితే వచ్చింది, బట్ అప్లికేషన్ అనేది ఈరోజు స్టార్ట్ అయింది. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు, నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్లు మాత్రం అప్లై చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఒకటి ఇంపార్టెంట్, ఇక్కడ ఏదైతే ఎస్టాబ్లిష్ కోడ్ ఉంది కదా అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేల 1079 పోస్టులతోటి స్లాట్స్ తోటి అప్రెంటిస్ నోటిఫికేషన్ ఇచ్చింది. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.